వెల్కమ్ టు క్రైమ్ ఫ్రాడ్స్. 1,00,000 పెట్టుబడి పెడితే చాలు 1,12,00,000 దాకా లాభాలు ఇస్తామని చెప్పి ఓ కంపెనీ బాగా ప్రచారం చేసింది. అయితే దీన్ని నమ్మితే పప్పులో కాలేసినట్టే అని మనకు తెలుస్తుంది కదా. కానీ ఒక వ్యక్తి పప్పులో కాలేయడమే కాదు, డైరెక్ట్గా మునిగిపోయాడనే చెప్పాలి. ఎలా అంటే బిశ్వాస్ కంపెనీ దీన్ని చాలా ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మిన శ్రీనివాస్ అనే వ్యక్తి 75 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. డిసెంబర్ వరకు 11 లక్షల దాకా రిటర్న్స్ ఇస్తూనే ఉంది కంపెనీ. సడన్గా ఆ రిటర్న్స్ ఇవ్వడం మానేసింది. వడ్డీ అసలు గురించి కూడా అసలు పట్టించుకోవడం లేదు. వెంటనే బిశ్వాస్ కంపెనీని విజిట్ చేశాడు శ్రీనివాస్. అక్కడ యజమాని బిశ్వాస్ని కలిసిన తర్వాత బిశ్వాస్ చెప్పినది ఏంటంటే 7,30,000 వరకు మీరు కడితే ఇది సబ్స్క్రిప్షన్ ఫీజు కింద మేము తీసుకొని మీకు అసలు ఇచ్చేస్తాము అని చెప్పి నమ్మించాడు. శ్రీనివాస్ అది కూడా నమ్మి 7,30,000 వరకు కట్టి ఎదురు చూశాడు ఈ డబ్బుల కోసం. ఎన్ని రోజులు గడుస్తున్నా ఈ అసలు రాకపోవడంతో వెంటనే దీని గురించి ఎంక్వైరీ చేశాడు, అసలు ఏం జరుగుతుంది బిశ్వాస్ కంపెనీలో అని. అయితే ఇతనిలాగే దాదాపు 45 మంది 3,60,00,000 వరకు కోల్పోయారని తెలుసుకున్న శ్రీనివాస్ వెంటనే సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలాంటి పెట్టుబడుల పేరుతోని ఎన్నో మోసాలు జరుగుతూనే ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త.